దాని మీదే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా మొన్న వారు వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వారి అభిమానులు కానీ మేము తోడుగా ఉన్నాం అన్నటువంటి ఒక మెసేజ్ని కూడా మొన్న జరిగినటువంటి పర్యటనలో మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గడిచినటువంటి వారి 40 సంవత్సరాల వారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విధానాల్లో ఎక్కడ ఎప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం వారి మీద మాట్లాడినా ప్రశ్నించినా వారిని ఎలిమినేట్ చేసేటువంటి వారి విధానాన్ని 1988 నుంచి వంగవీటి మోహన్ రంగ గారి మీద వారు చేసినటువంటి హత్య దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి 2014-19 మధ్యలో ముద్రగడ పద్మనాభం గారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాలు, ఇలా ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం.